శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః సద్గురుం సచ్చిదానందం సాధువర్యం సనాతనం సద్వేదాంత ప్రవక్తారం సదా స్వాంతే స్మరామ్యహం. నలభై 47వ పేజీలో క్రింద రెండో ప్రశ్న, ఆత్మ చిద్రూపము. ప్రశ్న, చిత్ అనగానేమి? సమాధానం, చిత్ అనగా జ్ఞానము. దీనికే చైతన్యము, జ్ఞానము, ప్రజ్ఞానము, ఎరుక అను పేర్లు కలవు. సాక్షి చిత్స్వరూపుడు ఎట్లు? ఆత్మ జాగ్రత్త స్వప్న సుషుప్తులను తెలుసుకొనుచుండుట చేతనే అవస్థలున్నవని మనకు తెలియచున్నది. కావున సాక్షి చైతన్య స్వరూపం. శంక, సుషుప్తి యందు ఆత్మ దేన్ని తెలుసుకొనదు కాన అది జడమే కదా? కాదు. సుషుప్తి యందు ఏ వస్తువును కూడా తెలిసికొనలేదని తెలుపు జ్ఞానమైనను అచట తప్పక ఉండవలేను కదా. వెలుగుచున్న దీపమును అంటే టార్చ్ లైటును ఆకాశం వైపు త్రిప్పినప్పుడు అచట ప్రకాశింపజేయుటకు రెండవ వస్తువు లేనప్పటికీ దీపము తనంతకు తాను ప్రకాశించునే ఉండునట్లు సుషుప్తి యందు తెలుసుకున్నట్టు రెండవ పదార్థము లేకున్నను తాను మాత్రం చైతన్య స్వరూపుడై ఉండును. అవస్థలను ఎప్పటికీ తెలుసుకొనుచున్నట్టు చేత ఆత్మ చైతన్య స్వరూపుడు. ఆత్మ అవస్థలను తెలుసుకున్నట ఒక క్రియయే కదా. ఎందుకనగా రాముడు చదువుచున్నాడు అన్నప్పుడు చదువుట రాముని యొక్క క్రియ. ఈ విధముగానే ఆత్మ అవస్థలను తెలుసుకున్నాడు అన్నప్పుడును తెలుసుకునుట ఆత్మ యొక్క క్రియ అని చెప్పవచ్చు కదా. చెప్పకూడదు. ఎందుకనగా సూర్యుడు ప్రకాశించున్నాడు అన్నప్పుడు ప్రకాశించుట సూర్యుని యొక్క స్వరూపమే కానీ అతని పని కాదు. సూర్యుడు ప్రకాశింపని వేళయే లేదు. కావున ప్రకాశించుట సూర్యుని స్వరూపమని తెలుసుకున్నట్లు ఆత్మ అవస్థలను తెలుసుకొనుచున్నదని వ్యవహరించినప్పుడు ఆత్మ తెలుసుకొనని సమయమే లేదు. కావున తెలుసుకొనుట అంటే జ్ఞానం ఆత్మ యొక్క స్వరూపమే. సూర్యుడు ఉదయించుటయు అస్తమించుటయు జరుగుచున్నది. కావున ప్రకాశించుట సూర్యుని యొక్క పనియే కదా. ఇట మీ దృష్టాంతం సమీచీనంగా లేదు. దీనికి పరిహారం కాదు. అమెరికాలో సూర్యాస్తమయం అగుచున్నప్పుడు మనకు సూర్యోదయం అగుచుండును. ఒక దేశమున కనిపించని మాత్రాన సూర్యుడు ప్రకాశింపడు అనుట న్యాయం కాదు. కాన ప్రకాశించుట సూర్యుని స్వరూపమే కానీ క్రియ కాజాలదు. ఈ విధంగానే ఆత్మ అవస్థలను తెలుసుకొనుచున్నది అన్నప్పుడు తెలుసుకొనుట దాని స్వరూపమే కానీ క్రియ కానేరదు అని తెలుసుకునవలేను. కావున ఈ చట సూర్య దృష్టాంతము సమీచీనమే. ఇంతవరకు ఆత్మ సద్రూపము అని ఒక నిర్ణయాన్ని వివరించినారు. ఇప్పుడు ఆత్మ చిద్రూపము అనే ఈ రెండవ నిర్ణయాన్ని తీసుకున్నారు. సద్రూపము, సత్ అంటే ఉనికి అని అర్థం. ఉనికియే స్వరూపంగా కలిగినటువంటి వాడు ఆత్మ. ఆత్మ అంటే ఎవరు అంటే మొత్తం అవస్థను చూస్తున్నటువంటి తాను. ఆత్మ అనే శబ్దానికి వ్యవహారంలో కూడా తాను అనే అర్థం ఉంది. ఉదాహరణకు ఆత్మహత్య అంటామనుకోండి. అంటే అర్థమేమి? తనను తాను చంపేసుకున్నాడు అని అర్థం. అంటే ఆత్మ అంటే తాను అనే అర్థం. ఇక్కడ వేదాంత శాస్త్రంలో కూడా ఆత్మ అనే శబ్దానికి అర్థము తాను అనే అర్థమున్న కొంచెం లోతైన దృష్టితో, వ్యాపక దృష్టితో, విచారణ దృష్టితో చెప్తున్నటువంటి మాట ఇది. ఎట్లా అంటే నేను అనేవి రెండు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి శరీరాన్ని నాది అనుకునేవాడు ఒకడున్నాడు. నేను అంటే ఇదే కదా అంటాం. శరీరాన్ని నాది అనుకుని వ్యవహరిస్తుండేవాడు ఒకడు,
మొత్తం అవస్థయే నాది అని వివరిస్తూ ఉండేవాడు, అది నేనే. శరీరాన్ని నేను అనుకునేవాడు, నాది అనుకునేవాడు ఒకడు. అవస్థనే నేను నాది అనుకునేవాడు ఒకడు. ఇద్దరు కనిపిస్తున్నారు. ఉపనిషత్తు కూడా ఇద్దరు ఇక్కడే ఉన్నారని చెప్తారు. ఇద్దరు ఇదిగో ఇక్కడే మన రూపాన్ని ఆశ్రయించుకొని ఉన్నారు అని. ఉపనిషత్తులో ద్వాసుపర్ణ సయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్య పిప్పలం స్వాద్వత్తి అనశ్ననన్యో అభిచాకశీతి చెప్తుంది చూడండి. రెండు పక్షులు ఒకే వృక్షాన్ని ఆశ్రయించుకుని ఉన్నాయి. ద్వాసుపర్ణ సయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే. సమానం వృక్షం అంటే ఒకే వృక్షాన్ని ఆశ్రయించుకొని రెండు పక్షులు ఉన్నాయంట. వాటిల్లో ఒకటి తయోరన్య పిప్పలం స్వాద్వత్తి, రెండవది ఆ వృక్షంలో ఉన్నటువంటి పిప్పల ఫలాలను, పిప్పల వృక్షం అది, ఆ పిప్పల ఫలాలను తింటూ ఉంది. అనశ్ననన్యో అభిచాకశీతి. ఇంకొకటి ఉండిందే, అది ఫలాలను తినకుండా ఊరికే చూస్తూ ఉంది అని ఉపనిషత్తు ఒక ఆలంకారికమైనటువంటి భాషలో దీన్ని రూపకాలంకారము అని చెప్తారు. ఈ భాషలో చెప్పినటువంటి మాట. ఎవరు వాళ్ళు? ఏ వృక్షము? ఇదిగో ఇదే వృక్షము, మనమే, శరీరమే. శరీరాన్ని రథమని, వృక్షమని, సంసారాన్ని ఒక పెద్ద చెట్టు అశ్వత్థ వృక్షమని ఇట్లంతా వర్ణించటం కనిపిస్తుంది. మన దేహంలోనే దేహం నేను నాది అని అనుకుంటూ ఉండేవాడు ఉన్నట్లు అనిపిస్తున్నాడు. అవస్థయే నాది అంటూ ఉండేవాడు ఇక్కడే ఉన్నాడు అని అనిపిస్తోంది కదా మనకి. దేహం నాది అనుకునేవాడు పిప్పలం స్వాద్వత్తి, తన కర్మఫలాలన్నిటినీ కూడా అనుభవిస్తున్నాడు. ఎవరు అవస్థయే నాది అనుకుంటున్నాడో వానికి ఏ కర్మఫలాలు అంటడం లేదో, వాడు ఊరికి చూస్తున్నాడు అంతే. దృగ్ స్వరూపంగా ఉన్నాడు, సాక్షి రూపంగా ఉన్నాడు. అందుకే నేనులో రెండు కనిపిస్తున్నాయి. శరీరం నాది అంటుండేవా ఒక నేను, అవస్థయే నాది అనుకుంటా ఉంటే ఇంకొక నేను. ఈ ఉపనిషత్తు దేని గురించి చెప్తా ఉంది అంటే అవస్థయే నేను అనుకుంటున్నటువంటి ఆ ఆత్మ, ఆ నీ స్వరూపాన్ని గురించి మాట్లాడతాడు. దేహమే నేను అనుకుంటుండేవాడు తప్పదు, వాడికి దేహంతోనూ ఇంద్రియాలతోనూ మనస్తోనూ ఏ ఏ క్రియలు చేస్తున్నాడో ఆ క్రియలన్నిటికీ కూడా ఆ ఫలాలు ఏమొస్తున్నాయో అవన్నీ అనుభవిస్తూ రుచిగా భోగిస్తున్నాడు అని ఉపనిషత్తు. పిప్పలం స్వాద్వత్తి, స్వాదు అంటే రుచికరంగా తింటున్నాడట. కొన్ని చేదున్నాయి, కొన్ని తీయగున్నాయి, ఇట్లా తింటాడు. అనశ్నన్ అన్య, అవస్థే నాది అంటున్నటువంటి వైశ్వానర స్వరూపుడైనటువంటి ఆత్మ ఉన్నాడు కదా, ఆ నేను అనశ్నన్ తినకుండా అభిచాకశీతి, ఊరికే సాక్షి రూపంగా అంతటిని గమనిస్తున్నాడు. గమనించటము అంటే ఎట్లా గమనిస్తున్నాడు? మొత్తం అవస్థంతా తానే వ్యాపించి తనను తాను గమనిస్తున్నాడు. జీవుడు అట్లా చేస్తుండేది. జీవుడు కూడా శరీరాన్ని, ఇంద్రియాలను, మనసును అంతటినీ వ్యాపించి వాడు అనుభవిస్తున్నాడు. శరీరం అంటే ఏమి, నేనంటేనేమి అంటాడు చూడ ఈ జీవుడు. ఇంద్రియాలు అంటేనేమి, నేనంటేనేమి, నేను చూస్తున్నాను అన్నా కన్ను చూస్తూ ఉంది అన్న రెండు ఒకటే అంటాడు కదయా. చూస్తున్నాను అంటావు, కన్ను చూస్తూ ఉన్నావా, కన్ను చూస్తూ ఉందా, నీవు చూస్తున్నావా అంటే, కన్ను అయితేనేమి నేనైతేనేమి నేనే చూస్తున్నాను అంటాడు. అంటే వీటన్నిటిలోనూ వ్యాపించి ఉన్నాడు. అంటే ఈ నేను రెండు కనిపిస్తున్నాయి కదా. వాస్తవంగా సమస్య ఎవరికి ఉంది అంటే ఈ నేనుకు ఒకటే ఉండేది సమస్య జీవుడికి. శరీరం నాది అనుకుంటా ఉండే ఈ దేహాత్మ బుద్ధియే సమస్య అని శంకరాచార్యులు అధ్యాస భాష్యంలో అంటారు కదా. ఇదే సమస్య. ఈ సమస్యను తీసేయటానికి మన నిజస్వరూపాన్ని ఉపనిషత్తు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇది సిద్ధంగానే ఉంది. ఈ అవస్థ నాది అని ఎవరికి తెలియదు, ఈ అనుభవం అందరికీ ఉంది. మెలకువ ఎవరిది? నాదే అంటాడు చూడాడు. కాకపోతే విచారించలేదంతే. మెలకువ అంటే ఏమి, దాని వైశాల్యం ఎంత,
దాన్ని చూస్తున్నటువంటి స్థితి తనది ఏది, తన స్వరూపం ఎట్లా ఉంది, ఇదంతా కూడా వీడికి తెలియదు. అంతే అవిచార దశలో ఈ జీవాత్మ స్థితినే నమ్ముకొని జీవిస్తున్నాడు. అందరూ అట్లే ఉన్నారు అనుకొని వీడు ఇదేం వ్యాధి కాదలనుకున్నాడు. చూడండి, ఇదొక మూర్ఖత్వం. అందరికీ ఎట్లా అనిపిస్తుంది కదా, దేహం నేను అంటున్నారు కదా, మరి అందరూ అట్లున్నారు కాబట్టి నేను అంటున్నాను, ఇదేం వ్యాధి ఏం కాదు. శంకరాచార్యులు అంటారు, ఇదేనయ్యా అన్ని అనర్థాలకు హేతు. అస్యానర్థహేతో ప్రహాణాయ ఆత్మైకత్వ విద్యా ప్రతిపత్తయే సర్వే వేదాంత ఆరభ్యంతే. నీవెప్పుడైతే ఈ సాక్షి రూపంగా ఉన్నటువంటి నేనను గుర్తిస్తావో అది ఎట్లుంది అంటే అంతా తానై ఉంది. చూడండి, ఇది ఆత్మైకత్వం. ఈ జీవుణ్ణి నీవు గమనిస్తున్నావు అంటే వీడు ఏమనిపిస్తుంది మనకి, నాలో ఒకడున్నాడు, వాడిలో ఉన్నాడు, ఇంకొకటిలో ఉన్నాడు, అందరిలోనూ ఇక అనేక జీవులు ఉన్నారు ఇట్లా అనిపిస్తుంది. ఈ నేనులో చాలా ఉన్నాయనిపిస్తుంది. అందుకే ఇప్పుడు ఏమైపోయింది అంటే ఒక నేనుతో ఇంకో నేను పోటీ పడి వాడితో తిట్టించుకొని కొట్టించుకొని వాడితో సమస్యలు తెచ్చుకొని, ఎందుకంటే నీకు ఇంకా ఒకరు ఉన్నారు అన్నప్పుడు పోటీ ఉంటే ఉంటుంది. జీవితం అంతా నీవు ఇట్లే చూస్తుంది. ఎప్పుడైతే నీ నిజ స్వరూపాన్ని గుర్తించి వైశ్వానర స్వరూపాన్ని గుర్తిస్తే ఆ వైశ్వానర రూపమైనటువంటి నేనున్నానే, ఆ నేను అంతటికి ఒకేనే ఆత్మైకత్వ. చూడండి, ఇది జీవాత్మ అంటే అనేకత్వ, ఇది ఆత్మైకత్వ. వైశ్వానరుడు మొత్తం జగత్తుకే, మొత్తం మెలకువకే ఒకటే ఉంటుంది. ఈ సత్యాన్ని ఒకడే ఉన్నాను అని గుర్తించిన తర్వాత వానికి దేంతో బంధం ఏర్పడుతుంది? ఉండేది ఒకే వస్తువే అంటే రెండవ వస్తువు ఉంటే బంధము, రెండవ వస్తువు ఉంటే అన్ని రకాల కామ క్రోధ లోభ మోహ ఏదో కావాలనిపిస్తూ ఉంది అంటే రెండవది ఉండాలి కదా. అంతా ఒకటే ఉంది అంటే ఎట్లా అనిపిస్తుంది నీకు కావాలని? యత్రత్వస్య సర్వం ఆత్మైవాభూత్ ఉపనిషత్తు అంటుంది, ఎక్కడైతే అంతా నీవైపోయినావో నీవు దేని కొరతావు? తత్కేనకం పశ్యేత్, తత్కేనకం జిగ్రేత్, తత్కేనకం రసయేత్ అని ఉపనిషత్తే వివరిస్తుంది. అంటే ఎక్కడైతే అంతా తానైపోయినానో నీకు ఎవరి వల్ల భయం అవుతుంది? అవకాశం లేదు. మనిషి భయపడి తనకు తానే భయపడతాడా? రెండవ వస్తువుకు భయపడతాడు. రెండవ వస్తువు లేదు, అంతా నీవే. రెండవ వస్తువు ఉంటేనే కదా ద్వితీయాద్వై భయం భవతి. రెండవ వస్తువు ఉంది అనిపిస్తే చాలు నీకు భయం అవుతుంది. రెండవ ఆత్మ ఉన్నాడు అంటే చాలు ఇది అనేక ఆత్మవాదమే సిద్ధమైపోతుంది. అందరితోనూ భయపడుతూ ఉంటాడు అంతే. ఆత్మీకత్వ విద్య అంటే వైశ్వానరుడవే నీవు అని ఉపనిషత్తు నేరుగా మనకు ఉపదేశాన్ని ఇస్తాను. ఈ సత్యాన్ని గుర్తించిన సమకాలంలోనే ఇంతవరకు ఏ మిథ్యాత్మ బుద్ధి ఉండిందో అది తొలగించబడుతుంది. అది కేవలం అవిచార దశలో పుట్టినటువంటిదంతే. విచారిస్తే ఉండేదే నేను అని వైశ్వానర స్వరూపంగా వాడు నెలకొంటాడే. దీన్ని ఉపనిషత్తు అంటుంది, నీవే వైశ్వానరుడివి, నీవే బ్రహ్మవు, నీవే గొప్పవాడివి. జగత్తునంతా వ్యాపించినటువంటి నిన్ను బ్రహ్మ అంటా ఉంది. బ్రహ్మ అంటే పెద్దవాడని అర్థం అంతే. బ్రహి వృద్ధౌ అని ధాతు అంటే పెద్ద అని అర్థం. అంతటా వ్యాపించినటువంటి తత్వము అని అంతే అర్థం. దానికి బ్రహ్మ అంటే 4 ముఖాలు ఉండే ప్రజాపతి అని అర్థం కాదు ఉపనిషత్తుల్లో. బ్రహ్మ అంటే అన్నిటికంటే పెద్ద వస్తువు అని అర్థం. జగత్తు కంటే పెద్ద వస్తువు, అవస్థ కంటే పెద్ద వస్తువు నీవు. ఎందుకంటే నీ ఉనికిలోనే నీలోనే అవస్థలో ప్రపంచము, ప్రపంచంలో ఇన్ని స్థావర జంగమాత్మకమైనటువంటి వస్తువులు ఇవన్నీ కనిపిస్తున్నాయి. అంటే నీ స్వరూపాన్నే బ్రహ్మమన్నారు. నీ స్వరూపం ఇదంతా తానై అన్నిటినీ గమనిస్తూ ఉంది, ఇది సాక్షి అన్నారు. అంతా తానై ఉన్నటువంటి తత్వాన్ని ఆత్మ అన్నారు. ఆత్మ అనే శబ్దానికి అంతటిని వ్యాపించిండేది అని అర్థం. ఆప్నోతి ఇది ఆత్మ. చూడండి, శంకరాచార్యుల ఒక పురాణ శ్లోకాన్ని చెప్తారు, ఇక్కడ ప్రస్తావన చేస్తారు. యచ్చాప్నోతి యదాదత్తే యచ్చాత్య విషయానిహ యచ్చాస్య సంతతో భావ తస్మాత్ ఆత్మేతి కథ్యతే. ఆత్మ అంటే అంతటా వ్యాపించిండేది, ఎక్కడ లేదనుకోకుండా అంతటినీ వ్యాపించినటువంటి తత్వం ఏదైతే ఉందో అదే నీవు. నీవు ఇంతే ఈ శరీరంలో నీవు ఉండేవాడివి అని నీ పరిచ్ఛిన్నమైన కొలతను చూస్తున్నావు. ఇది అబ్రహ్మత్వం. అబ్రహ్మత్వమే జీవత్వం. ఈ జీవత్వము పోతుంది పోతుంది అని భయపడుతున్నావు దీంతో. ఎందుకంటే అది పుట్టింది అనిపిస్తూ ఉంది, పోతుంది అంతే. కానీ ఏ వైశ్వానరత్వం ఉందో దాంట్లో పోయేది ఏముంది? ఏమీ లేదు. ఎందుకంటే మొత్తం జాగ్రత్తనంతా తీసేసిన
తన స్వరూపానికి ఏ భంగము లేదు. సుషుప్తాత్మ తానుగా ఆనందంగా ఉన్నాడు. తాను సంకల్పించుకుంటే ఇంకొక జాగ్రత్త ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. ఇప్పుడు మనం స్వప్న ప్రపంచం అంటాం కదా, అది ఎప్పటికీ జాగ్రత్త. దాన్ని సృష్టించుకున్నాడు, అంతటిని గమనించినట్టు మళ్ళీ దాంట్లో ఆయనలోనే పుట్టి, అంటే నాలోనే పుట్టి అంత పెద్ద ప్రపంచం నాలోనే ఉండి నాలోనే కరిగిపోయింది. జగత్తు నీలో కనిపించినా కనిపించకపోయినా నీ స్థితి ఏకరూపంగా ఉంది. దాంట్లో ఏ సమస్య లేనే లేదు. ఇంతవరకు ఏవి సమస్య ఉన్నాయి ఏంటో అవిచార దశలో నీకున్నటువంటి సమస్యలు అవి విచారించి చూడమంటారు. నీవు అంతా తానై అంతటినీ గమనిస్తూ ఉన్నటువంటి తత్వాన్ని, అంతటినీ గమనిస్తూ ఉన్నా, అంతటినీ చూస్తూ ఉన్నా, అంతటిని తెలుసుకుంటూ ఉన్నా, ఇవన్నీ కూడా ఒకే శబ్దాలే, ఒకే అర్థాలే. వేదాంత శాస్త్రంలో చూస్తున్నాను అనే పదానికి, తెలుసుకుంటున్నాను అనే పదానికి ఇంకా ఒకే అర్థమే ఉండే వేదాంత శాస్త్రంలో. ఆ తెలుసుకుంటున్నటువంటి నీ స్వరూపము చిద్రూపము. చిత్ అంటే తెలివి రూపం అని. తెలివియే నీ రూపం, కేవలం ఉనికియే నీ రూపం, తెలివియే నీ రూపం, ఆనందమే నీ రూపమని సత్ చిత్ ఆనంద అని చెప్తున్నాయి. ఇప్పుడు చైతన్యాన్ని గురించి చెప్తాను. చిత్ ఇదే నీ స్వరూపము అని. ఇక్కడ ఏం ప్రశ్నించుకుంటున్నారు అంటే, చిత్ అంటే చైతన్యము, జ్ఞానము, ప్రజ్ఞానము, ఎరుక, ఇవన్నీ అవే పేర్లే. చిత్ అన్న అదే, చైతన్యము అన్న అదే, జ్ఞానము అన్న. ఎందుకంటే ఉపనిషత్తులు అక్కడక్కడ ఈ పదాలని వేర్వేరుగా వాడుతున్నారు. ఎట్లా అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు అనుకోండి. చూడు, జ్ఞానం అన్నారు కదా, ఆ చిత్తునే జ్ఞానం అంటున్నారు అని అర్థం. ప్రజ్ఞానం బ్రహ్మ అని ఋగ్వేదంలో అదొక మహావాక్యము అని ఈ రోజులో చెప్తారే, అది ప్రజ్ఞానము అన్నది ఎరుక. చూడండి, శుద్ధమైనటువంటి తెలుగు భాషలో దీన్ని ఏమంటారు అంటే ఎరుక. ఈ సాక్షి స్వరూపం ఉందే వైశ్వానర తత్వం, ఇది చిత్ స్వరూపం ఎట్లవుతుంది అంటే వివరిస్తున్నారు. ఆత్మ జాగ్రత్త స్వప్న సుషుప్తులను తెలుసుకున్నట్టు ఉన్నట్టు చేతనే అవస్థలు ఉన్నవని మనకు తెలుస్తున్నది. కావున సాక్షి చైతన్య స్వరూపము. ఇదంతా మెలకువ అని తెలుస్తుందా లేదా? అవును, సిద్ధంగా తెలుస్తూనే ఉంది అంటాం కదా. అంటే తెలుసుకుంటూ ఉండేదే నీ స్వరూపం అయినప్పుడు, తెలుసుకుంటూ ఉండేది నా స్వరూపం అంటున్నారు కదా, సుషుప్తిలో నేను తెలుసుకోవటం లేదే అని తర్వాత ప్రశ్న. సుషుప్తిలో కూడా నీ తెలుసుకుంటూ ఉండే స్వరూపానికి భంగం కలగలేదు. అక్కడ కూడా నేను తెలుసుకుంటూనే ఉన్నావు. కాకపోతే తెలుసుకోవటానికి నీకంటే అన్యమైన వస్తువు ఉంటే తెలుసుకుంటూ ఉంటివి, నీకంటే అన్యమైనటువంటి వస్తువు అక్కడ లేదు అంటుంది ఉపనిషత్తు. ఎంత మంచి మాట చూడండి. ఎప్పుడైతే నీకంటే రెండవ వస్తువు ఉంటుందో అప్పుడు నీవు ఆ వస్తువును తెలుసుకుంటాను అనే ఒక వ్యవహారం జరుగుతుంది. జాగ్రత్తలో, ఈ జాగ్రత్తలో కానీ స్వప్నము ఉంటున్నటువంటి ఆ జాగ్రత్తలో కానీ నీకంటే అన్యమైనటువంటి వస్తువు ఒకటి ఉంది అని అవిచార దశలో నీకు కనిపిస్తూ ఉంది కదా. కనిపిస్తున్నంతసేపు నీవు ఆ వస్తువును తెలుసుకుంటున్నాను అనే వ్యవహారం ఉంది. సుషుప్తిలో, గాఢ నిద్రలో నీకంటే అన్య వస్తువు నీలో కనిపించలేదు. అక్కడ నేను ఆ వస్తువును తెలుసుకుంటున్నాను అనే వ్యవహారం అవసరం లేదు అక్కడ, అంతే. నహి ద్రష్టు దృష్టే విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి. ఉపనిషత్తు ఈ విషయాన్ని నేరుగా చెప్తా ఉంది. అక్కడ నీకంటే రెండవ వస్తువు లేదు, నీకంటే అన్య వస్తువు లేదు కాబట్టి తెలుసుకుంటున్నాను అనే క్రియ నీకు అక్కడ కనిపించలేదు. ఎందుకంటే అంతా నీవైపోయినావు. అక్కడ సుషుప్తిలో ఉండేదే తాను, అంతే. ఇప్పుడు తను తానే తెలుసుకున్నాను అంటే అర్థమే లేదు. అంటే తెలివియే నీ స్వరూపంగా ఉంది. సుషుప్తిలో కూడా తెలివిని నీవు తీసేసుకోలేదు, ఎందుకంటే అది నీ స్వరూపం. ఏది మన స్వరూపము స్వభావమో దాన్ని తీసేసుకునేకి వచ్చేలేదు, సాధ్యం కాదు. తెలివి మన స్వరూపంగా ఉంది. అస్తిత్వం, సత్ అంటమే, సత్తా, ఉనికి, ఇది మన స్వరూపంగా ఉంది, దాన్ని తీసేసుకునేది. నేను నా ఉనికిని తీసేసుకుంటాను, నా తెలివిని సాధ్యం కాదు, ఎందుకంటే నీ స్వరూపం అది. ఒక దీపము, నాలో ఉండే ప్రకాశత్వాన్ని తీసేసుకుంటాను, నాలో ఉండే రంగును తీసేసుకుంటాను, నాలో ఉండే వేడిని తీసేసుకుంటాను, ఇది ఎట్లా సాధ్యమవుతుంది? దీపం ఉంది అంటే ఈ మూడు ఉన్నాయి అంతే. సహజంగా దీపానికి మూడు స్వభావాలు. అట్లనే ఆత్మకు కూడా, అంటే తన స్వరూపానికి, వైశ్వానర స్వరూపానికి కూడా
ఈ 3 స్వభావాలు, ఉనికి, ఎరుక, ఆనందం, వీటిలో దేనిని తీసేసుకునే సాధ్యం కాదు. అందుకే సుషుప్తిలో నీవేమీ తెలుసుకోలేదు అంటున్నావు కదా, తెలుసుకునేవాడివై ఉంటూ తెలుసుకోలేదు. పశ్యన్వై తన్ నపశ్యతి. చూడండి, ఉపనిషత్తే అంటుంది. ఇది శంకరాచార్యులు చెప్పిండే వాక్యం కాదు, ఇంకా ఉపనిషత్తే అంటుంది. పశ్యన్వై తన్న పశ్యతి. నీవు తెలుసుకుంటూ ఉండేవాడిగా ఉంటూ తెలుసుకోలేదు అక్కడ. ఎందుకంటే నీకంటే అన్యమైన వస్తువు అక్కడ ఉండలేదు. ఈ రోజుల్లో ఎన్నో పొడి గ్రంథాల్లో, వేదాంత గ్రంథాల్లో అక్కడ అజ్ఞానం ఉంది, దట్టంగా అజ్ఞానం ఉంది కాబట్టి తెలుసుకోలేదు ఇట్లంతా చెప్తారు. ఎందుకంటే మేలుకున్న తర్వాత ఏమంటాడు అంటే అక్కడ ఏమీ ఉండలేదు, చీకటి తమోగుణము అనిపించింది అని ఇప్పుడు అంటాడు. అప్పుడు నీకేమనిపించింది అనుభవంలో చెప్పు. సుషుప్తిలో నాకు అజ్ఞానం ఉంది, ఇంత దట్టంగా అజ్ఞానం ఉందే అని నాకు ఎప్పుడైనా అనిపించిందా? అక్కడ ఏమనిపించింది నీకే నేను చెప్పడానికి వాక్యాలే లేవు. నేను సుఖంగా ఉంటిని అని అంటున్నావు కదా, ఇది కూడా ఒక కల్పనే. నిజానికి అక్కడ జరిగింది ఏమి అంటే ఈ దుఃఖాలు ఇవన్నీ కూడా అక్కడ ఏ వికారాలు ఉండలేదు. ఇంత చెప్పాలి అంటే ఇవి లేదని చెప్పగలుగుతున్నావే కానీ అక్కడ ఏదో ఉందని చెప్పడానికే నీకు నీ అనుభవం సహకరించటం లేదు. సుషుప్తిలో ఏమండింది చెప్పు అంటే నీ మాటలతో ఇవన్నీ లేవు అని చెప్పగలుగుతున్నావు అంతే. అక్కడ దేహం ఉండలేదు, ప్రపంచం ఉండలేదు, అవస్థ అనిపించలేదు, ఏ వికారాలు నాకు ఉండలేదు, ఎన్ని శరీరంలోనూ మనసులోనూ నొప్పులున్నా సమస్యలున్నా అక్కడ ఏం అనిపించలేదు. ఇట్లా లేదు అని చెప్పలే కానీ ఇట్లా ఉంది అని చెప్పడానికి వాక్యమే లేదు. తత్వాన్ని నేతి క్రమం తప్ప నేరుగా చెప్పడానికి సాధ్యం కాదు. ఎందుకంటే అదే తత్వం, సుషుప్తాత్మతత్వం ఏముందో అదే నీ స్వరూపం. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. సమస్త వాక్యాలు కల్పనలు అక్కడి నుంచి వెనుదిరుగుతున్నాయి చెప్పలేక. నువ్వేం కల్పన చేయాలని కూడా అక్కడికి చేరుకోవటం లేదు అన్నర్థం. ఎందుకంటే ఏమి నీవు చెప్పాలన్నా మాటలతో చెప్పాలా, కల్పనతో చెప్పాలా, ఆ రెండు దాన్ని పట్టుకోలేవు. ఏం చేస్తావు? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. వాకు మనస్సు వెనక్కి తిరుగుతున్నాయి అంటే అర్థమేమి? వాటి చేత దాన్ని తాకటానికి సాధ్యం కాలేదు. నేను ఒక పుస్తకాన్ని గురించి చెప్పగలుగుతున్నాను అంటే నా మాటలు నా కల్పనలు దీన్ని తాకుతున్నాయి చెప్పగలుగుతాను. ఈ ఫోన్ గురించి చెప్పగలుగుతున్నాను అంటే నా మాటలు నా కల్పన తాకుతా ఉంది, దీన్ని చెప్పగలుగుతున్నాను. మీకు తాకుతా ఉంది, చెప్పినటువంటి మాటలు నీకు అర్థమవుతా ఉంది అని. కానీ సుషుప్తాత్మ స్థితి ఏదుందో దాన్ని నీవు మాటలతో కానీ నీ కల్పనతో కానీ ఏ మాత్రం చెప్పలేవు. ఏ కల్పన చేస్తే ఏ మహాకవి కూడా సుషుప్తిని వర్ణించలేడు అని ఇంతవరకు చెప్పిరచుడు. కవులు ఎందుకు సుషుప్తిని వర్ణించలేదు? ఏమని వర్ణిస్తారు? పదాలు లేవు కదా, పదాలు దాన్ని తాకవు. ఏం చేస్తారు అంటే సుషుప్తిలో నీ స్థితి చైతన్యం లేకపోవటం అంటూ సాధ్యం కాదు. చైతన్యమే స్వరూపంగా ఉండదు. ఇక్కడ ఇంకో ప్రశ్న ఏం తీసుకుంటున్నారు అంటే నేను తెలుసుకుంటున్నాను అనేది క్రియ కదా. నేను మొత్తం అవస్థ ఇదంతా మెలకువ అని తెలుసుకుంటున్నాను అంటే క్రియ. ఈ క్రియ అయితే ఏమవుతుంది అంటే ఈ క్రియను కొన్ని సార్లు ఆపేయచ్చు. ఉదాహరణకు రాముడు చదువుతున్నాడు అని ఒక ఉదాహరణ ఇచ్చారు. చదువుతున్నాడు అనేది ఒక క్రియ. అంటే రాముడు చదువుతున్నాడు అంటే ఇప్పుడు చదువుతున్నాడు, తర్వాత మూసిపెడతాడు పుస్తకం అని అర్థం. అదేవిధంగానే ఆత్మ అవస్థను తెలుసుకుంటా ఉంది అన్నప్పుడు తెలుసుకుంటూ ఉండడము క్రియ కాబట్టి అది సుషుప్తిలో లేకపోయే అవకాశం ఉంది కదా అని. అట్ట లేదు. ఎందుకంటే రాముడు చదువుతున్నాడు అంటే చదవటము వాడికి స్వభావం కాదు రాముడికి. ఎందుకంటే రాముడి యొక్క స్వభావంలో చదువుతూ ఉండటము లేదు. వాడు అనుకుంటే చదువుతాడు, తర్వాత తీసిపెడతాడు. కానీ ఆత్మ తెలుసుకుంటూ ఉండేది వాడి స్వభావం. నీవు ఆ స్వభావాన్ని తీసేయాలి. ఎట్లా ఇది అంటే ఒక ఉదాహరణ ఇచ్చారు. సూర్యుడు వెలుగుతున్నాడు అంటాం. సూర్యుడు వెలుగుతున్నాడు అంటే వెలుగుతున్నాడు అనేది ఆయన చేస్తుండే పని, క్రియ కాదు. సూర్యుడి యొక్క స్వభావం అది. సూర్యుడు వెలుగుతున్నాడు అంటే రాముడు చదువుతున్నాడు అన్నట్లు కాదు కదా. రాముడు చదువుతున్నాడు అంటే చదవటం ఆపగలడు రాముడు. సూర్యుడు వెలుగుతున్నాడు అంటే సూర్యుడు తన వెలుగుతూ ఉండటాన్ని ఆపగలడా? సాధ్యం కాదు. ఎందుకంటే అది సూర్యుడి యొక్క స్వభావం. సూర్యుడు తన స్వభావాన్ని తాను ఆపలేడు.
జ్యోతి వెలుగుతా ఉంది అంటే వెలగటం దాని స్వభావం. ఆరిపోతే దాని జ్యోతి అని ఎందుకంటారు? జ్యోతే కాదు. ఇక్కడే ప్రశ్నిస్తున్నారు అంటే సూర్యుడు కూడా వెలుగుతూ ఉండడాన్ని తీసేసుకుంటాడు కదా, అస్తమిస్తున్నాడు కదా అంటే అవిచారం ఇది. సూర్యుడు తన స్వరూపాన్ని అస్తమించలేదు. సూర్యుడు ఒకే చోటే ఉన్నాడు. అసలు తిరిగిందంతా కూడా నీవే. భూమి తిరుగుతా ఉందంతే, సూర్యుడు తిరగటం లేదు. భూమి తిరుగుతూ ఉంది కాబట్టి నీకు సూర్యుడు నీ వైపు నుంచి ఇట్లా తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమించినట్టు కనిపిస్తుంది. సూర్యుడు ఎక్కడ ఉంటే వాడు అక్కడే ఉన్నాడు, నీవే తిరుగుతావు. అయ్యో నాకు అట్లా అనిపించడం లేదే. చూడు, నీవు విచారణ చేయలేదు అంతే. సైన్స్ని అడుగు, క్లియర్గా చెప్తుంది. ప్రయోగాలు చేసి చూపించి చెప్తుంది. అవునా కాదా నీకే అర్థమవుతుంది. అందుకే సూర్యుడు ప్రకాశించకుండా ఉంటాడు అని నీవు ఎట్లా ఊహిస్తావు? సాధ్యమే కాదు. ఇక్కడ నీకు అస్తమయమైంది అంటే ఇంకో చోట ఎక్కడో వేరే దేశాల్లో ఉదయించింది. అంటే భూమి తిరుగుతూ ఉండడం వల్ల ఒక చోట ఉదయిస్తుంది, ఇంకో చోట అస్తమించినట్టు కనిపిస్తుంది, ఇంకో చోట ఉదయిస్తుంది, ఇంకో చోట అస్తమిస్తుంది, జరుగుతూనే ఉంది. అవి గోళాలు తిరుగుతూ ఉన్నప్పుడు జరుగుతూ ఉండే క్రియలు అనిపిస్తున్నాయి తప్ప సూర్యుడిలో అస్తమించటము, చీకటి పడటము లేదు, సాధ్యమే కాదు. అట్లనే తన స్వరూపంలో చైతన్యంగా అంటే తెలుసుకుంటూ ఉండటము, ఎప్పుడు తెలుసుకుంటూనే ఉంటాడు. ఇంకో ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ. ఎప్పుడు తెలుసుకుంటూ ఉన్నాడు అంటే సుషుప్తిలో తెలుసుకుంటూ ఉన్నాడు అన్నప్పుడు అక్కడ ఏ వస్తువు తెలుసుకోలేదు అంటే ఏ వస్తువు లేదు అక్కడ. టార్చ్ లైట్ను నీవు కింద వేసినప్పుడు ఇట్లా వేస్తే ఆ టార్చ్ లైట్ ఫోకస్లో ఏ ఏ వస్తువులు ఉన్నాయో అన్నీ కనిపిస్తాయి. కుర్చీ కనిపించింది, ఫోన్ కనిపించింది, ఇంకా ఏదో కనిపించింది అని చెప్పుకుంటావు కదా. కానీ అదే టార్చ్ లైట్ను నీవు ఆకాశం వైపు పోయి బయట వెళ్ళి నీకేమనిపిస్తుంది? టార్చ్ లైట్ పడిందా లేదా అని మళ్ళీ చూస్తావు. పడింది. టార్చ్ లైట్ ఆన్లోనే ఉంది. టార్చ్ లైట్ను నీవు ఒక చెయ్యి ఎత్తి ఆకాశానికి ఆన్ చేయి, ఏమీ కనిపించలేదు. నీకేమనిపిస్తుంది? టార్చ్ లైట్ ఆన్ కాలేదేమనుకున్నావు. కాదు, టార్చ్ లైట్ ఫోకస్లో ఏ వస్తువు లేదు కాబట్టి అది ప్రకాశించలేదు. కానీ అది ప్రకాశిస్తూనే ఉంది. టార్చ్ లైట్ ప్రకాశించటం లేదు అంటున్నావు, అది ప్రకాశిస్తూనే ఉంది. టార్చ్ లైట్ ఫోకస్లో ఏ వస్తువు దొరకలేదు అంతే. అట్లనే సుషుప్తిలో నీ చైతన్యము, నీ తెలివి అట్లే ఉంది, ఎరుక. కానీ ఆ ఎరుకకు ఏ వస్తువు కనపడలేదు, ఎందుకంటే అంత తానే ఉన్నటువంటి స్థితి అది అని ఉదాహరణ ఇచ్చారు. అంటే తన స్వరూపము చిత్ స్వరూపము, చైతన్యమే అంటే ఎరుకయే స్వరూపంగా కలిగినటువంటి వాడు ఎప్పుడు తెలుసుకుంటూ ఉండేదే నా స్వరూపం. ఎప్పుడు ఉనికి కలిగి ఉండటమే నా స్వరూపం, ఎప్పుడు తెలుసుకుంటూ ఉండటమే నా స్వరూపం అనర్థం. ఇక్కడ ఇంకో ప్రశ్న తీసుకుంటున్నారు 49వ పేజీలో. ప్రశ్న మధ్యలో ఘటము, వస్త్రము, దేహము, ఇంద్రియములు మున్నగు పదార్థములను తెలుసుకును జ్ఞానము, శుక్తి రజతము, రజ్జు సర్పము మున్నగు ప్రాతిభాసిక పదార్థములను తెలుసుకును జ్ఞానము కూడా ప్రత్యేకముగా ఉండగా సాక్షి యొక్క జ్ఞాన స్వరూపంలోని ప్రత్యేకత ఏమి? మనకి వ్యవహారంలో ఏమనిపిస్తుంది అంటే ఈ మొత్తము అవస్థను తెలుసుకుంటూ ఉండే జ్ఞానము అని ఇంతవరకు చెప్పారు. కానీ మన వ్యవహారంలో జ్ఞానము అంటే దేని అనుకున్నాము? పుస్తక జ్ఞానము, ఇది ఫోను అనే జ్ఞానము, ఇది మైకు అనే జ్ఞానము, ఇది వస్త్రము అనే జ్ఞానము, ఇది శరీరము అనే జ్ఞానము, ఇవి కదా జ్ఞానాలు అనిపిస్తూ ఉండేవి. ఈ జ్ఞానాలకి సాక్షి రూపంగా మొత్తం తెలుసుకుంటున్నటువంటి జ్ఞానానికి ఏం తేడా? ఘటము అంటే కుండ, వస్త్రము, దేహము, ఇంద్రియములు మున్నగు పదార్థములను తెలుసుకుని జ్ఞానం, ఇవి జ్ఞానమే అంటున్నా కదా. కానీ ఈ అవస్థనే తెలుసుకుంటుంటే జ్ఞానం ఒకటి ఉంది. దీనికి దానికి ఏం తేడా అంటున్నారు. ఇంకా కొంచెం చెప్తున్నారు. శుక్తి రజతము, రజ్జు సర్పము మున్నగు ప్రాతిభాసిక పదార్థాల జ్ఞానం. మసక చీకట్లో పడినటువంటి పగ్గం మనకు తెలియకుండా ఉన్నప్పుడు అది ఒక పాముగా కనిపిస్తూ ఉంది కదా, అక్కడ పాము ఉంది అనే జ్ఞానం కూడా అవుతాం. ఇది నిజమైన జ్ఞానం కాకపోవచ్చు, ఇది ప్రాతిభాసిక అంటే నీకు కనిపించినటువంటి జ్ఞానం, ఇది జ్ఞానమే కదా. టార్చ్ లైట్ వేసి చూస్తావు, పగ్గము అని కనిపించింది, అది జ్ఞానమే కదా. అది పగ్గము అనే జ్ఞానము, ఈ దేహము అనే జ్ఞానము, లేని వస్తువు కనిపిస్తూ ఉండే జ్ఞానము, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ జ్ఞానాలు, ఈ పొడి పొడి జ్ఞానాలు ఉన్నాయి కదా, ఈ పొడి పొడి జ్ఞానాలకు మొత్తం జగత్తు, మొత్తం ఆ జగత్తును వ్యాపించే అవస్థను చూస్తున్నటువంటి నీ జ్ఞానం ఉంది కదా, ఈ జ్ఞానానికి వాటికి తేడా ఏమి?
ఇది ప్రశ్న. ప్రత్యేకత ఏమి? సమాధానం: ఘటము, దేహము మున్నగు వ్యావహారిక పదార్థములను తెలుసుకున్న జ్ఞానము వ్యావహారిక చైతన్యము. సాక్షి యొక్క చైతన్యము పారమార్థిక చైతన్యము. ప్రాతిభాసిక పదార్థములు వ్యావహారిక పదార్థములైందే తోచు వస్తువులు కాన ప్రాతిభాసిక చైతన్యము నిజముగా వ్యావహారిక చైతన్యమే. వ్యావహారిక పదార్థములు బొత్తిగా లేని సుషుప్తి ఎందును సాక్షి చైతన్యము ఉన్నది. పిమ్మట దీని అందే జాగ్రత్త పదార్థములను స్వప్న పదార్థములను తోచున్నవి. కావున సాక్షి యొక్క చైతన్యమే వ్యావహారిక వస్తువుల యందును ప్రతీతమగును. వేడి నీటి యొక్క వేడిమి అగ్నికి సంబంధించి ఉన్నట్లు సకల పదార్థముల యందలి చైతన్యము సాక్షికి సంబంధించినదే. త్రివిధ ప్రపంచముతో కూడిన మొత్తం అవస్థలను తెలుసుకొనుచున్నట్టు చేత సాక్షి చైతన్యమే అవస్థలలోనూ అందలి పదార్థములలోనూ వ్యాపించి ఉన్నదని తెలియచున్నది. చైతన్యమును వీడి ఏ అవస్థలను ప్రత్యేకముగా లేవు కనుక ఇదే పారమార్థిక చైతన్యము, ఇదే సాక్షి చైతన్యముందని ప్రత్యేకత. ఇంతవరకు ఏం చెప్పిరి? ఇది మైకు, ఇది పుస్తకము, ఇది వస్త్రము, ఇది ఫోను అనే జ్ఞానాలు మనకు కలుగుతున్నాయి. ఈ జ్ఞానానికి ఈ మొత్తం ఇదంతా అవస్థ, ఈ అవస్థలో ప్రపంచం కనిపిస్తూ ఉంది అనే ఈ మొత్తం జ్ఞానానికి చూడండి, ఇది మొత్తంగా జ్ఞానం అవుతుంది. ఇవన్నీ పొడి పొడిగా అవుతున్నాయి. ఇది ఒక వస్తువు, ఇదొక వస్తువు, ఇదొక వస్తువు, వాడు వీడు అని ఇట్లా జ్ఞానం అంతా కదా పొడి పొడి జ్ఞానాలు. వీటిని వృత్తి జ్ఞానాలు అని పిలుస్తారు. వృత్తులు మన బుద్ధి యొక్క వృత్తులు. ఒక వ్యక్తి కొత్తవాడు వస్తాడు. వాడు వచ్చి ఎవరో నా పక్కన ఉండేవాడిని మాట్లాడిస్తున్నాడు అంటే ఇప్పుడు ఆ వ్యక్తి జ్ఞానం నాకు లేదు. నేనేం చేస్తాను? నా ఇంద్రియాలతో చూస్తాను, నా మనసుతో ఊహించి చూస్తాను, నాకు అర్థం కాలేదు. అప్పుడు వీడిని అడుగుతాను ఎవరు వాడు అని. నా పక్కన ఉండేవాడు చెప్తాడు ఇట్లా పలానా వ్యక్తి అని. ఇప్పుడు ఆ వ్యక్తి జ్ఞానం నాకు అయింది. ఇది ఒక పొడి జ్ఞానం, ఒక పరిచ్ఛిన్నమైనటువంటి వస్తు జ్ఞానం, వ్యక్తి జ్ఞానం కలుగుతాను. ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి అంటే నేను ప్రమాణ వ్యవహారాన్ని చేయటం వల్ల మొదట జ్ఞానేంద్రియాలతో ప్రయత్నం చూసినాను, నాకు అర్థం కాలేదు వాడెవరో. తర్వాత జ్ఞానేంద్రియాలు చూపించినటువంటి కొన్ని అనుభవాలను ఆధారంగా ఊహించి చూస్తున్నాను అనుమాన తర్కంతో, అది సాధ్యం కాలేదు. మూడవసారిగా నేను ఆప్తుడిని నా పక్కన ఉండేవాడిని అడుగుతున్నాను, అది శబ్ద ప్రమాణము అంటారు, ఆప్తోపదేశం. దాంతో నాకు ఆ వ్యక్తి జ్ఞానం అయింది అని చెప్పుకుంటాం కదా. ఇది మనకు ప్రమాణ వ్యవహారంతో కలిగే ఒక జ్ఞానం. ఈ జ్ఞానాలన్నీ చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు మనకి ఇవే జరుగుతున్నాయి. ఈ జ్ఞానాలు కొన్ని మన బుద్ధిలో రిమూవ్ అయిపోతాయి. ఎందుకంటే ఏ జ్ఞానమైన తర్వాత ఒక వ్యక్తి జ్ఞానం కానీ వస్తు జ్ఞానమైన కానీ వాటిని పదే పదే మనం గుర్తు తెచ్చుకుంటూ ఉంటే, స్మరణ చేసుకుంటూ ఉంటే, లేదా బయట ఉండే వస్తువుగా వ్యక్తిగా వాడిని గుర్తిస్తూ ఉంటే, వాడిని నీవు పదే పదే కలుస్తూ ఉండటమో, వాడితో ఫోన్లో మాట్లాడటమో, వాడి గురించి ఎవరితోనో డిస్కస్ చేయటమో, ఇదంతా జరుగుతూ ఉన్నప్పుడు నీకు ఆ బుద్ధిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి జ్ఞానము అట్లే బతికి ఉంటుంది. నీవు ఆ వ్యక్తిని గురించి ఆలోచన చేయలేదు, ఎప్పుడూ స్మరించుకోలేదు, వాడిని ఎక్కడ బయట గుర్తుపట్టలేదు, స్మృతి లేదు, ప్రత్యభిజ్ఞ లేదు అని అర్థం. ఇట్లా ఎప్పుడు వాడిని ఫోన్లో కూడా పలకరించలేదు అంటే ఆ వ్యక్తి జ్ఞానము బుద్ధిలో రిమూవ్ అయిపోతుంది. అంటే నీవు పదే పదే స్మరించుకోవటమే ఆ జ్ఞానానికి ప్రాణం, జీవం. నీవు స్మరించుకోలేదు, వాడి గురించి ఆలోచన చేయలేదు అంటే అది పోతుంది, దాని ప్రాణం పోయిందని అర్థం. అంటే ఆ జ్ఞానము నీ బుద్ధి నుంచి రిమూవ్ అయిపోయింది, డిలీట్ అయిపోయింది అని అర్థం. అంటే ఈ పొడి పొడి జ్ఞానాలు ఇట్లా ఉన్నాయి, వీటి పరిస్థితి ఇది. కానీ ఇది అవస్థ అనే జ్ఞానము, దీన్ని ఎట్లా ఎవరు రిమూవ్ చేస్తారు? ఇది సాధ్యమే కాదు. అవస్థ అనే జ్ఞానము ఇది ప్రమాణాలతో ఏర్పడేది కాదు, ఉండిపోయిందంతే. చూడండి, ఇది నీవేదో ప్రయత్నం చేసి వాడిని అడిగి వీడిని అడిగి ఏమడిగినావు ఇది అవస్థ అని తెలుసుకోవటానికి, ఇదంతా మెలకు అవస్థ అని తెలుసుకోవటానికి నీవేమనుకున్నావు? ఇంద్రియాలతో చూస్తున్నానో ఏమో, మనస్సు చూస్తున్నాను. ఇంద్రియాలు మనస్సు ఈ అవస్థలో ఎక్కడో ఒక చిన్న శరీరంలో ఉన్నట్టు కనిపిస్తున్నాయి అంతే.
వీటితో నీవు ఇంత పెద్ద మొత్తం వ్యవస్థను గుర్తించడానికి సాధ్యం కాదు. దీన్ని ఎవరో ఆప్తుని అడిగి తెలుసుకునేకి సాధ్యం కాదు. అంటే ప్రమాణ వ్యవహారము దీన్ని తెలుసుకోవటంలో పని చెయ్యరు అసలు. ప్రమాణ వ్యవహారం ఎంత ఉన్నా ప్రమేయ పదార్థముల మీద, ప్రపంచంలో ఉన్నటువంటి పదార్థాల మీద, వస్తువుల మీద నీ ప్రయోగించి వస్తు జ్ఞానాన్ని కలగజేసుకోవచ్చు. అవి ప్రాణం ఉన్నంతసేపు నీ బుద్ధిలో ఉంటాయి, తర్వాత వెళ్ళిపోతాయి. అది కానీ ఇదంతా నీ మెలకు అవస్థ అనే జ్ఞానం ఉంది కదా, ఇది ఉండిపోయింది చూడు. ఇదే వేరు అదే వేరు నీకు కనిపిస్తూ ఉందా లేదు? అంతేకాదు దీంట్లో కనిపిస్తున్న ఏ జ్ఞానాలు ఉన్నాయో పొడి పొడి జ్ఞానాలు అవన్నీ కూడా అవి జ్ఞానాలు అనిపించుకోండేదే ఈ జ్ఞానం వల్ల. నీవు ఈ సాక్షి జ్ఞానాన్ని తీసేసినావు అంటే వాటి దేనికి కూడా జ్ఞానమే తెలియదు. ఈ వస్తువు ఉంది అనే జ్ఞానం నీ కలగటానికి అవకాశం. మొదట వస్తువు ఉంది, ఉనికిని గురించి చెప్పారు. ఇప్పుడు వస్తువు ఉంది అనే జ్ఞానాన్ని గురించి చెప్తున్నా. మనిషి సమస్య ఏమి అంటే వస్తువు ఉన్నంత మాత్రాన ప్రయోజనం లేదు, ఉన్నటువంటి వస్తువు యొక్క జ్ఞానం కలగాల, అది ముఖ్యం. మన శాస్త్రాల్లో నీవే బ్రహ్మము అని చెప్పింది అనుకుంటా. శాస్త్రం ఏమో తాత్పర్యంగా చెప్పింది నీ బ్రహ్మము అని. అయితే ఏమి, నేనేమి ఇట్లే ఉన్నాను కదా, ఇదే సమస్యలో ఉన్నాను కదా అంటాడు మనిషి. ఎందుకంటే నీవే బ్రహ్మము అని ఉండొచ్చు, ఉనికి కరెక్టే, కానీ ఆ ఉనికి జ్ఞానం కలిగితేనే నీకు సమస్య పరిష్కారం అయ్యేది. నీవు ఏదో కొట్టంలో ఉన్నావు, నీ పూర్వీకులు ఏ ఆస్తి చేసి పెట్టలేదు, అట్లే దారిద్ర్యంతో బతుకుతున్నావు. కొన్నేళ్ల తర్వాత ఎవరో వ్యక్తి, మీ తండ్రి తాతలకు తెలిసిన వ్యక్తి, నీవు ఇక్కడ కొట్టం వేసుకున్నావు కదా, దీని కింద మీ తాత ఇదిగో ఇంత పెద్ద నిధి దాచిపెట్టినాడు అని చెప్తే, ఇప్పుడు చూడండి, ఆ నిధి ఉంటే దాని ఉనికి నీ దారిద్ర్యాన్ని పోగొట్టలేదు. ఆ ఉనికిని నీ తెలుసుకోగలిగితే ఇప్పుడు దారిద్ర్యం పోయింది. అంటే ఉనికి మాత్రంతో నీ సమస్య తీరలేదు, ఉనికి యొక్క జ్ఞానంతో నీ సమస్య తీరుతుంది. జగత్తునంతా వ్యాపించిండే చైతన్య తత్వానివి నీవు అని నీ తెలుసుకోగలిగితే, చూడు ఉంటే ఉంది, అది ఇప్పటికీ సిద్ధంగా ఉంది. ఈ జగత్తును వ్యాపించి అవస్థను వ్యాపించి నీవు ఉన్నారు, కరెక్టే. ఉన్నంత మాత్రం నీకేం వచ్చింది, సమస్య అట్లే ఉంది. కానీ అట్లా ఉన్నాను తెలుసుకోవటంతో సమస్య పోతుంది. అందరూ ఇట్లే ఉండేది. ఎవరు విచారించి చూసినా అవును నేను సాక్షి స్వరూపాన్ని అని గుర్తిస్తారు. చూడు, నీవు గుర్తించడంతో సమస్య పోతుందే కానీ నీవు ఉన్నావు అట్లే ఉండేది, నిజమే, అందరూ ఉండేది ఎట్లా, అంతే. అంటే ఉనికి వల్ల నీకు సమస్య పోలేదు, ఉనికి యొక్క జ్ఞానము సమస్యను తీసేస్తుంది, ఇది ముఖ్యం. అట్లే ఇక్కడ కూడా మొదట ఏమన్నారు, ఆత్మ సద్రూపము, ఉనికే స్వరూపం కలిగినటువంటి వాడు. ఆ సద్రూపుడైనటువంటి ఆత్మ ఉనికే సకల వస్తువుల యొక్క ఉనికి అన్నాడు. ఇప్పుడేమంటున్నారు, ఆత్మ చిద్రూపము, జ్ఞానరూపము. ఆ జ్ఞానరూపమే సమస్త ఉంది అనే వస్తువులన్నిటి యొక్క తెలివి రూపంగా ఉన్నాడు. ఒక వస్తువు ఉంది, మైకు ఉంది అంటే మైకు ఉంది అని తెలుస్తుంది అని అర్థం, అట్లే కదా. మైకు ఉంది కాదు, ఇది మైకు ఉందని తెలుస్తుంది అంటే ఉనికిని తర్వాత జ్ఞానాన్ని రెండు ఇక్కడ చూసుకోవాలి. ఆ వ్యక్తి ఉన్నాడు అని నీకు తెలుస్తుంది, అది ముఖ్యం కదా. ఆ వ్యక్తి ఉన్నాడు, ఇదిగో ఇది ఫోను అన్నప్పుడు ఉన్న ఫోన్ అని అర్థం. ఏ వస్తువు అయినా సరే ఉన్న పుస్తకము, ఉన్న ఫోను. కానీ మనము మాట్లాడేటప్పుడు ఉన్న పుస్తకము అనము, పుస్తకము అంటాం. కానీ దాని వెనక ఉన్న అనేది ఉండాల, లేని పుస్తకం ఎక్కడుంది, లేదు. అందుకే ఉన్న పుస్తకము, ఉన్న మైకు, ఉన్న ఫోను అంటాం కదా. ఉన్న ఫోను నీకు తెలుస్తూ ఉంది కదా, అది ముఖ్యం. ఉన్న అంటుండేది ఆత్మ యొక్క ఉనికి అన్నిట్లోనూ ఉంది అని తెలుస్తాం. ఉన్న వస్తువు నీకు తెలుస్తూ ఉంది కదా, అవన్నీ కూడా అది ఆత్మ యొక్క జ్ఞాన స్వరూపాన్ని, దాని యొక్క అంశాలు ఇవన్నీ కూడా. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వస్తు జ్ఞానము కూడా ఆత్మ యొక్క జ్ఞానమే. ప్రతి వస్తువు యొక్క ఎరుక ఆత్మ ఎరుకయే. ఇట్లా సత్పరమార్థ అని చెప్పేటప్పుడు ఏమన్నారు అంటే 3 రకాలుగా విభజించినారు.
వ్యావహారిక సత్తా, ప్రాతిభాసిక సత్తా, పారమార్థిక సత్తా అని. ఇక్కడేమంటున్నారు? వ్యావహారిక చిత్, ప్రాతిభాసిక చైతన్యము, పారమార్థిక చైతన్యం అని 3 రకాలు. ఎట్లా అంటే పారమార్థిక చైతన్యము అంటే మన నిజస్వరూపం, మొత్తం అవస్థనే తెలుసుకుంటూ ఉండే మన తత్వం, మన స్వరూపం ఉందే, ఇది పారమార్థిక చైతన్యం. ఈ పారమార్థిక చైతన్యమే, ఆ జ్ఞానమే ప్రపంచంలో ఉండే ప్రతి వస్తు జ్ఞానము కూడా అని చెప్పినప్పుడు, అంటే ప్రతి వస్తువు కూడా ఈ వస్తు జ్ఞానము, ఆ వ్యక్తి జ్ఞానము అని ఏం చెప్తున్నాము ప్రపంచంలో, అవన్నిటికీ కూడా ఇది వ్యావహారిక జ్ఞానాలు. ఇవన్నీ వ్యావహారిక చైతన్యాలు అని అర్థం. ఏవైతే ఉన్న వస్తువులో ఇంకొకటి కనిపిస్తూ ఉందో ప్రాతిభాసిక చైతన్యం. అది తప్పుగా కనిపించిండేది సరే వదిలే, ఆ వస్తువు నిజంగా వ్యావహారిక చైతన్యమే. అంటే ప్రాతిభాసిక చైతన్యం అని మనకేం కనిపిస్తూ ఉందో అది వ్యావహారిక చైతన్యమే. వ్యావహారిక చైతన్యం అని ప్రతి వస్తువుల్లో ఏమనిపిస్తూ ఉందో అది సాక్షి చైతన్యం. ఎందుకంటే సాక్షి చైతన్యమే అన్నిట్లోనూ ఉంది అని తెలుస్తుంది. ఈ సత్యాన్ని గుర్తిస్తే అంతా చైతన్యమే అని నిశ్చయమైంది. తన చైతన్య స్వరూపంలోనే ఇదిగో ఇంత పెద్ద అవస్థ, ప్రపంచము ఇదంతా కూడా తెలుస్తూ ఉంది అని. తర్వాత ఉంది అని తెలుస్తూ ఉంది, అది తర్వాత కరిగిపోయింది, మరలా ఇంకొక అవస్థ కనిపించింది, అక్కడ ఒక ప్రపంచం కనిపించింది, అక్కడ అన్ని వస్తువుల్లోనూ ఉంది అనే జ్ఞానం ఏర్పడింది, మరలా అదంతా కూడా కరిగిపోయింది, తాను జ్ఞానరూపంగానే ఉన్నాడు. చూడండి, అంటే జ్ఞాన స్వరూపాన్ని నీవు వీడలేదు. ఉనికి స్వరూపాన్ని ఎట్లా వీడటానికి సాధ్యం కాదో, జ్ఞాన స్వరూపాన్ని కూడా వీడటానికి సాధ్యం కాదు. నీ స్వరూపమే జ్ఞానం. సుషుప్తిని ఏ సర్వేశ్వర ఏష సర్వజ్ఞ అంటుంది. చూడండి, సర్వజ్ఞ అంటే సర్వము తానై జ్ఞస్వరూపంగా ఉండేవాడు అని అర్థం. ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషోంతర్యామి ఏష యోని. సుషుప్త తత్వాన్ని వర్ణిస్తున్నటువంటి మంత్రం. అంతేకాదు, సుషుప్త స్థానాన్ని ఉపనిషత్తు ఏమంటుంది? ప్రాజ్ఞ. ప్రజ్ఞ అంటే ప్రజ్ఞ ఏవ ప్రాజ్ఞ. ప్రజ్ఞ అంటే ఎరుక. ప్రజ్ఞ అదే ప్రాజ్ఞుడు. చూడండి, ప్రజ్ఞ కలిగినటువంటి వాడు, శుద్ధమైన ప్రజ్ఞ కలిగినటువంటి వాడు, ప్రజ్ఞానమే తానై ఉన్నటువంటి వాడు అని అర్థం. ప్రాజ్ఞ పరమేశ్వర అని మన శాస్త్రాలు అంటున్నాయి. కానీ ఈ మధ్య వచ్చినటువంటి కొన్ని గ్రంథాలు, వేదాంత గ్రంథాల్లో ప్రాయేణ అజ్ఞ, చాలా వరకు అజ్ఞుడు, అక్కడ అజ్ఞానం దట్టంగా ఉంది అని ఇట్లంతా కూడా తప్పు అర్థాలు చేసుకున్నారు అని స్వామివారు వివరిస్తారు. తర్వాత ఇంకా ఆ విచారాన్ని కొనసాగిస్తున్నారు. త్రివిధ ప్రపంచముతో కూడిన మొత్తం అవస్థలను తెలుసుకునిచున్నట్టు చేత సాక్షి చైతన్యమే అవస్థలలోనూ అందరి పదార్థాలను వ్యాపించి ఉన్నదని తెలుచున్నది. చైతన్యమును వీడి ఏ అవస్థలను ప్రత్యేకంగా లేవు కనుక ఇదే పారమార్థిక చైతన్యము. తన ఉనికిని వీడి అవస్థకు ఉనికి లేదు, ప్రపంచానికి ఉనికి లేదు, ఏ వస్తువుకు ఉనికి లేదు అని సత్పరమార్థంలో చెప్పినట్లే ఇక్కడ కూడా అంతే. తన చైతన్యాన్ని వీడి, తన ఎరుకని వీడి, మెలకువాని ఎరుక కానీ, జగత్తు అని ఎరుక కానీ, జగత్తులో ఉండే ప్రతి వస్తువు, వ్యక్తి, విషయము, సన్నివేశము అని ఎరుక కానీ ఏది ఉండడానికి అవకాశం లేదు. అందుకే అంతా చైతన్యమే. చైతన్యం విన కించిన్ నాస్తి అని శంకరాచార్యులు అంటారే, అంత చైతన్య ప్రవాహం ఇదంతా కూడా, చైతన్య యొక్క గట్టి నట్టు. దీని తర్వాత మూడవ నిర్ణయం 50వ పేజీలో ఆత్మ ఆనంద స్వరూపం. ఒకటి సత్స్వరూపం ఆత్మ, రెండవది చిత్ స్వరూపం, మూడవది ఆనంద స్వరూపం. సత్, చిత్, ఆనంద. ఆత్మస్వరూపాన్ని ఎందుకు తెలుసుకోవాలా అంటే ఉపనిషత్తు అంటుంది తరతి శోకం ఆత్మవిత్. నీవు దుఃఖాన్ని దాటాలంటే, దుఃఖాన్ని తీసేసుకోవాలా శాశ్వతంగా అంటే ఆత్మ తెలుసుకోవాలి. ఆత్మవిత్ శోకం తరతి శోకం ఆత్మవిత్ చాందోగ్యం అంటుంది. ఆత్మని తెలుసుకోవటం వల్ల శోకం తొలగుతుంది అంటున్నాను కదా. ఎట్లా ఇది దేనికోసం చెప్పింది అంటే నీ దుఃఖాన్ని తీసేసుకోవటానికి, అది ఒక పరిష్కారంగా చెప్తాను. అంతేకాదు ప్రతి మనిషికి, ప్రతి జీవికి
లోతున గమనిస్తే ఇదే కోరిక ఉంది, ఇది తీసేసుకోవాలని. ప్రతి మనిషి కూడా దుఃఖాన్ని తీసేసుకోవటమే, శాశ్వతంగా తీసేసుకోవటమే వాడి కోరిక. ఏం దుఃఖం అది అంటే, ఒకటి తన ఉనికికి చేటు కలుగుతుంది అని. నేను ఎప్పుడో ఒక ఇన్నేళ్ళ కింద పుట్టినాను, ఇన్నేళ్ళు ఉంటానో లేదో, ఏమవుతుందో ఏమో. అనుక్షణము మనిషికి తన ఉనికి పోతుందని భయం. ఇది సహజంగా ఉందా లేదా? ప్రతి జీవికి సహజంగానే తన ఉనికి పోతుందని భయం. ఎందుకంటే తన ఉనికి ఎప్పుడో ప్రారంభమైంది అనుకున్నాడు. డేట్ కూడా గుర్తుపెట్టుకున్నాడు. ఇదిగో ఈ డేటు, ఈ టైము, ఇదిగో జాతకం అంత రాపించిన అంశాలు చూపిస్తారు చూడండి. అంత ఖచ్చితంగా నా ఉనికి అక్కడ ప్రారంభమైంది అని వీడు కల్పన అయినా ఎంత గట్టిగా నమ్ముతున్నాడు చూడండి. నిజంగా ఎవరికి పుట్టటం అనుభవంలో లేదు. నేను పుట్టినానప్ప అని ఎవరికైనా అనుభూతి కలుగుతుందా? ఎవరికి సాధ్యం కాదు. కానీ ఎవరో డాక్టర్ ఇచ్చిండేదో, నర్స్ ఇచ్చిండేదో, ఏ టైమో ఎవరు చెప్పిందో రాసుకొని దాన్ని ఎంతగా నమ్ముతారు అంటే జీవితాంతమే కాదు, వాడు చనిపోయినా జాతక పట్టలేవాడు ఉండని. అంటే ఇక్కడ అది అనుభవం కాకపోయినా నా ఉనికి అక్కడ ప్రారంభమైంది అని తప్పు కల్పన చేసుకొని, అయ్యో ఉనికి ప్రారంభమైంది కాబట్టి పోతుంది అని భయపడుతున్నాడు. భగవద్గీత అదేంటుంది, ఏది ఉనికి ప్రారంభమవుతుందో అది పోతుందయ్యా. సరే, జాతస్య ధ్రువో మృత్యు ధ్రువంజన్మ మృతస్య. ఏది నీవు ప్రారంభమైంది అనుకుంటున్నావో అది పోతుంది. దేనికి ప్రారంభం లేదో అది ఎట్లా పోతుంది? పోదది. అనాదినంత అది ఉనికి ఎప్పటికీ ఉండాలా? అంతటా నా ఉనికి ఉండాలా? అన్ని అనుభవాలు నా ఉనికి ఉండాలా అని వీడికి ఒక లోతున కోరిక ఉంది. అంటే నేను ఎప్పుడు చావకూడదు, నా ఉనికి లేకపోవటమే జరగకూడదు. ఉనికి ఎక్కడ ఉండాలన్నది అంటే అంతటా ఉండాలి. చూడండి ఎంత వీడికి కోరిక ఉంది. ఇక్కడ ఉండేదే కాదు, అన్ని లోకాలు చూసి ఉండాలా, అన్ని లోకాల్లో ఉండాలా, అన్ని ఊర్లు చూసి ఉండాలా. అయ్యో నీవు ఆ ఊరు చూడలేదా, ఈ ఊరు చూడలేదా అంటే మనకి సిగ్గు అనిపిస్తుంది. ఇన్నేళ్ళయింది కాశీ చూడలేదు, రామేశ్వరం చూడలేదు అని ఏడుస్తుంటాడు. అంటే అన్ని చూసి ఉండాలా, చూస్తూ ఉండాలా, అప్పుడప్పుడు పోతుండాలా, ఇట్లా అంతటా ఉండాలా. అయ్యో నేను అమెరికా చూడలేదు, ఎంత మురుకుని అనుకుంటాడు మనిషి. అంతటా ఉండాలా, అన్ని దేశాల్లో ఉండాలా, అన్ని కాలాల్లో ఉండాలా. నేను కృతయుగంలో ఉంటే ఎంత బాగుంటుండే కదా, వాళ్ళందరూ చూస్తూ ఉంటున్నాడు. రాముడిని చూడలేదే త్రేతాయుగంలో నేను ఉండి అని అన్ని కాలాల్లో ఉండాలా అనేది మనసు లోతున ఒక కోరిక ఉంది మనిషికి. ఈ సహజంగా ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఏమంటే చెప్పలేడు, వీడే మూర్ఖుడు ఇట్లా మాట్లాడతాడు అనిపిస్తుంది, చెప్పడు అంతే. అన్ని కాలాల్లో ఉండాలా నేను లేకపోవటమే ఉండకూడదు, మరణాన్ని దాటాలని అని ఎంత ప్రయత్నం చేస్తాడు చూడండి. ఎన్ని యోగ సాధనలు చేస్తాడు. ఏమైనా కానీ నేను 800 సంవత్సరాలు బతకాలా అని ఒక వ్యక్తి అన్నాడట. 80కే పోయినాడు, 80 కూడా తెలియదు అని. ఎంత యోగా చేసినా నువ్వు ఎన్నేళ్ళు బతకగలవు? సాధ్యమే కాదు అంతే. ఒక పెద్ద యోగా మాస్టరు నేను 800 ఏళ్ళు బతుకుతాను అనేవాడు 80 ఏళ్ళు కూడా బతకలేకుండా పోయినాడు చెప్తారు. సాధ్యం కాదు. ఎందుకంటే నీవు నీ కల్పనలో ఉన్నావు. పుట్టిన నేను ఉనికి ప్రారంభమైంది, పోయింది అంతే. కానీ లోతున కోరిక ఉంది, నా ఉనికి పోకూడదని. అంతటా ఉండాలా, అన్ని కాలాల్లో ఉండాలా, అన్ని అవస్థల్లో ఉండాలా, అంతా నేనై ఉండాలా అని. ఇది ఉనికి గురించినటువంటి కోరికని. రెండవది, నాకు అంత తెలిసి ఉండాలా అని. ఇది ఎవరికి లేదు. ఎంత మూర్ఖుడైనా నీకేం తెలియదు అంటే తిడతాడు. అన్నీ తెలియదంటావా? పల్లెటూర్లలో అంతమంది అక్షర జ్ఞానం లేకున్నా ఉన్నా కూడా నీకేం రాదు, ఏం తెలీదు అంటే నీవు అజ్ఞాని అంటే ఒప్పుకుంటాడా? ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే ప్రతి వ్యక్తి, ప్రతి జీవి కూడా తనకు అన్నీ తెలిసి ఉండాలా, అన్నీ తెలిసి ఉండాలా ఒక కోరిక, సహజమైనటువంటి కోరిక మనిషిలోను. అన్ని జీవరాశుల్లో ఉన్న మనిషిలో విశేషంగా వ్యక్తమవుతూ ఉంది. ఇది తనకు అన్నీ తెలుసుకోవాలని టీవీలు చూస్తాడు, పేపర్లు చూస్తాడు, సెల్ ఫోన్ చూస్తాడు. చూసేకి రాకపోతే పక్కన అడుగుతాడు, ఏం జరుగుతూ ఉంది, ఎవరు గెలిచినారు, ఎవరు ఓడిపోయినారు, ఎలక్షన్లో ఏం జరుగుతూ ఉంది, ఏ సినిమాలు వచ్చినాయి, ఏం కథ చూడండి, ఎవరు చనిపోయినారు, ఎవరు ఉన్నారు, ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలి? నాకు ఎందుకు తెలుసుకోవాలా? అదే అన్నీ నాకు తెలిసి ఉండాలని వాడికి మనిషికి. నాకు తెలియకుండా ఉండేవి ఏమి ఉండకూడదు, సర్వశాస్త్రాలు తెలిసి ఉండాలని. కాకపోతే ప్రయత్నంలో వీడికి భయం అవుతుంది, అయ్యో అన్నీ సాధ్యమవుతుంది అని. ఎవరికి లేదు సంస్కృతం నేర్చుకోవాలని, ఎవరికి లేదు ఇంగ్లీష్ నేర్చుకోవాలని, ఎవరికి లేదు. అందరికీ ఉంటుంది అన్నీ నేర్చుకోవాలి, అన్నీ తెలుసుకోవాలని.
ప్రపంచంలో ఏమో జరుగుతూ ఉంటే అక్కడ ఉన్నది ఇది తెలుసుకోవాలనుకుంటాడు. ఏ దేశంలో ఎవరు ప్రధానమంత్రి అయితే ఏమి రాష్ట్రపతి అయితే నీకెందుకు, అయినా తెలుసుకోవాలనుకుంటావన్నావా లేదు? పై లోకాల్లో ఏమున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నావా లేదు? అంటే సర్వజ్ఞత్వం నాకు ఉండాలా అని ప్రతి మనిషిలో కూడా ఎట్లయితే అంతటా నేను ఉండాలని సర్వవ్యాపక కోరిక తనకుందో, అట్లే సర్వజ్ఞుడిగా ఉండాలా, నేను జ్ఞానస్వరూపంగా ఉండాలా అనేది అందరిలో కోరిక ఉంది. మూడవది ఆనంద, సత్తు చిత్తు, ఆనంద అంటున్నారు కదా. ఆనంద అంటే నాకు ఎప్పుడు ఏ దుఃఖం ఉండకూడదు, నిరంతరం ఆనందంగానే ఉంటుంది. ఇది ఎవరికి లేదు కోరిక? అందరికీ ఉంది. ప్రతి మనిషి చేసే ప్రయత్నం వెనుక నేను ఆనందంగా ఉండాలనే కోరిక ఉంది. నేను సుఖంగా ఉండాలనే కదా ప్రతి వ్యక్తి ప్రయత్నం చేసేది. ప్రతి వ్యక్తే కాదు, ప్రతి జీవరాశి కూడా తాను సుఖంగా ఉండాలని ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడు ఉండాలా? నేను ఈరోజు సుఖంగా ఉండాలా అని ఏ మూర్ఖుడు అనుకోడు. నేను ఎప్పటికీ సుఖంగా ఉండాలా. ఎంత సుఖం కావాలి నాకు? ఎంతైనా కావాలి. నాకు ఇంత సుఖం చాలు అని ఎవరు అన్నారు చూడాడు. నేను ఎమ్మెల్యే అయితే చాలు అంటాడు ఎవరైనా. కానీ ఎమ్మెల్యే ఇప్పుడేమంటాడు? నాకు మంత్రి పదవి కావాలంటాడు. మంత్రి అయితే చాలు, నేను ముఖ్యమంత్రి కావాలంటాడు. నీకు ఏ స్థానానికి పోయినా కూడా నీకు సుఖము చాలు అనిపిస్తుందా? నీకు అనంత సుఖం కావాలనుకుంటున్నావు. ఇది పరిపూర్ణ సుఖాన్ని కోరుతున్నావు, పరిపూర్ణ జ్ఞానాన్ని కోరుతున్నావు, నీ పరిపూర్ణ ఉనికిని కోరుతున్నావు. అవునా కదా? చూడు, ఉపనిషత్తు మనందరి యొక్క సహజమైన లోతైనటువంటి కోరికను స్పర్శిస్తుంది. నీవు అడుగుతా ఉండేది ఇది అని. నీవేం చేస్తున్నావు? వీటి కోసము ఏదేదో నీకు తెలిసిండే ప్రయత్నాలు, లేదా ఎవరెవరో చూస్తున్నావు కదా వాళ్ళు చేస్తుంటే ప్రయత్నాలు చేస్తున్నావు. వాళ్ళు సక్సెస్ కాలేదు, నీవు సక్సెస్ కావు, అంతే. ఇట్లే ఉంటుంది. కోరిక ఉండేది నిజమే, ప్రతి మనిషికి ఇదే కోరిక ఉండేది. అన్ని కోరికలు వీటి ఎందే అంతర్గతం. దీన్ని ఎంత చింతన చేసినా మనిషి కోరిక ఇంతే ఉండేది. నేను అన్ని కాలాల్లో అన్ని దేశాల్లో నేను ఉండాలా, సర్వవ్యాపకుడై ఉండాలా, సర్వజ్ఞుడై ఉండాలా, పరిపూర్ణ ఆనంద స్వరూపుడై ఉండాలి. ఎవరికైనా ఇదే సహజమైన కోరిక ఉంది. ఈ కోరికను తీర్చే ప్రయత్నాలు ఉన్నాయి కదా, నీ చేసే ప్రయత్నాలన్నీ కూడా వీటి కోసమే ప్రయత్నం చేస్తున్నావు. కానీ ఇది ఎంత మాత్రము కూడా నెరవేరకుండా ఉంది. నీవు ఎక్కడ ఏ చిన్న జలుబు వచ్చినా, ఏ చిన్న షుగరో బీపీ ప్రారంభమైనా వెంటనే ట్యాబ్లెట్ ఇదంతా కూడా ఎంత తీసుకుంటున్నావు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు అంటే నా ఉనికి పోతుందని కదా. నిరంతరము ఏదో తెలుసుకుంటూ ఉన్నావు, ఏమో నేర్చుకుంటున్నావు, 10 మందితో మాట్లాడుతున్నావు, ఇంకా ఎక్కడో హల్టాలు కొడుతున్నావు అన్నా కూడా ఏమర్థం? నీకు ప్రపంచంలో ఉండే అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నావు, సర్వజ్ఞుడై ఉండాలని అర్థం. నీ ప్రయత్నాలు ఇదే కదా. రోజు పొద్దున లేస్తే మనిషి చేసేదేమి? న్యూస్ పేపర్ అంతా చదువుతాడు. ఎందుకు? ఏముందా దాంట్లో? పక్కన ఊర్లో జరిగింది నీవే తెలుసుకొని నీవే చేస్తావు, పక్కన దేశాల్లో ఉండేదంతా నీవే తీసుకుని చేస్తావు. ఎక్కడ స్పోర్ట్స్ జరిగితేనేమి, ఏ ఒలింపిక్స్ జరిగితేనేమి, ఎవరు బంగారు పథకాలు తీసుకుంటే నీకు వచ్చిందేమి, తెలుసుకోవాలా నేను అంటాడు. పొద్దున్నే టీ తాక్కుంటూ పేపర్ అంతా చదువుతాడు. మొదట అది అయిపోవాలి. అంటే నా జ్ఞానానికి లోటు ఉండకూడదు, ఎవరు ఏమడిగినా చెప్పగలగాలని ఈ ఆశ ఉంది ప్రతి మనిషికి, అంతే. కొంతమంది టైం లేక వద్దు అనుకుంటారు, కొంతమంది టీవీ చూస్తాంలే చాలు న్యూస్ చూస్తామంటారు, కొంతమంది ఎవరిని అడుగుతాంలే ఫ్రెండ్స్ మధ్య అడిగితే వాడే చెప్తాడు, వాట్సాప్ లేదా మెసేజ్ చూసుకుంటాం అనేవాళ్ళు ఉన్నారు. మొత్తానికి నీకు జ్ఞానం కావాలనే దాహం చావదు, ఎట్లో తెలుసుకోవాలనిపిస్తుంటుంది. రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా ఇంకా న్యూస్ నిద్రపోతాం అనేవాళ్ళు ఉన్నారు కోట్ల మంది. పొద్దున్న లేచినా అదే పని, పడుకునేటప్పుడు అదే పని, తెలుసుకుంటూ ఉండేదే నీకు కావాలా. అన్నీ తెలిసి ఉండాలనుకుంటున్నావు కదా. ఎవరెవరు ఏం చెప్తారో అన్నీ తెలుసుకోవాలనుకుంటాడు. అక్కడేమో వేదాంతం చెప్తారంటే అది తెలుసుకుందాము, ఇంకా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమో చెప్తారంటే హిందువులు అది తెలుసుకుంటాము. ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అని తెలుసుకోవాలనిపిస్తుంది లేదా అనిపిస్తుంది సహజంగానే. ఇదే రకంగానే పరిపూర్ణ సుఖం నాది కావాలి. ఎంత సుఖం కావాలంటే ఎంతైనా కావాలా సుఖం. ఎప్పుడు కావాలా? ఇప్పుడు కావాలా. నాకు రేపు సుఖం ఉంటే చాలు, అంటే ఈరోజు దుఃఖం ఉంటే వద్దు సుఖమే కావాలి. అంటే అనంతమైన అఖండమైన పరిపూర్ణమైన సుఖము నీకు కావాలనుకుంటున్నావు కదా. 3 ఉన్నటువంటి వస్తువు ఒకటి ఉంది, ఇది ఆత్మ. సత్ చిత్ ఆనందం అంటే ఇంకేమో కాదు, అది
మన కోరికను తీర్చగలిగినటువంటి ఒక కామధేనువి. అందుకే స్వామివారు దీనికి ఒక పేరు పెట్టారు, పరమార్థ చింతామణి. చింతామణి ఏం చేస్తుంది అంటే నీవు కోరినటువంటి వస్తువును ఇచ్చి తానుగా ఉంటుందట. నీవేం కోరుతున్నావు? సర్వజ్ఞత్వాన్ని కోరుతున్నావు. నీ ఆత్మతత్వం అంటే నీ వైశ్వానర స్వరూపం ఉందే, అది నీకు సర్వజ్ఞత్వాన్ని ఇచ్చి తానుగా ఉంటుంది. అదేవిధంగానే నీవు సర్వవ్యాపకత్వాన్ని కోరుతున్నావు, నీకు సర్వవ్యాపకత్వాన్ని ఇచ్చి తానుగా ఉంటుంది. పరిపూర్ణ ఆనందాన్ని కోరుతున్నావు, పరిపూర్ణ ఆనందాన్ని ఇచ్చి తానుగా ఉంటుంది. అందుకే మన నిజస్వరూపాన్ని, మన వైశ్వానర తత్వాన్ని, ఈ మొత్తం అవస్థకు సాక్షి రూపంగా ఉన్నటువంటి తత్వాన్ని స్వామివారు చింతామణి అని పేరు పెట్టినారు. కాకపోతే ఇది స్వర్గంలో ఉండే చింతామణి కాదు, ఇది పరమార్థ చింతామణి. స్వర్గంలో ఉండేది ఒక కాలంలో పోవచ్చు, ఎందుకంటే ఆ మన్వంతరానికి పరిమితం అంతే. అది స్వర్గలోకం. మన్వంతరం మారింది అంటే ఆ చింతామణి ఇంకొక ఇంద్రుడి స్వాధీనానికి పోతుంది. వాడు ఏం చేసుకుంటాడో ఏమో, ఏ రాక్షసుడు వచ్చి దాన్ని మళ్ళా దాడి చేసి తన స్వాధీనం చేసుకుంటాడు, ఇట్లా ఉంటుంది. కానీ ఈ చింతామణికి ఆ సమస్య లేదు. అది ఎందుకంటే నీ స్వరూపమేది, దాన్ని ఎవరు చేస్తారు? ఎందుకంటే అన్ని లోకాలకు, మొత్తం జగత్తుకు, మొత్తం అవస్థకే అదే ఉనికిరిస్తూ ఉండేది. అందుకే దానికి ఏ లోటు రాదు. అందుకే మన నిజస్వరూపానికే ఆ పేరు పరమార్థ చింతామణి. పుస్తకానికి పేరు కాదు, అది మన నిజస్వరూపానికి పేరు చింతామణి. సత్తు చిత్తు ఆనంద అనేది మన సహజమైనటువంటి కోరిక, లోతైనటువంటి కోరిక. లోతు ఎందుకు అంటున్నారు అంటే నీవు విచారిస్తే అర్థమవుతుంది, అవును నా కోరిక అదే అని. లోతైన అంటే నీవై నీ విచారిస్తే అవును నాకు ఉండే కోరిక ఇదే. మరి కోరిక తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నావా? చూడు, ఇక్కడే లోపం. ఇంత పెద్ద కోరిక పెట్టుకొని నీ చేసే ప్రయత్నం ఏమి? ఏదో వస్తువు వెంట పడుతున్నావు. ఆ దొరికితే నీకు ఆనందం వస్తుందా? లేదు. వచ్చినట్టు అనిపించింది అంతే, తర్వాత లేదు. నాకు ఏదో పెద్ద సెల్ ఫోన్ కావాలని ఎంత కష్టపడతాను, కానీ అంత కష్టపడి ఏడ్చి అంత డబ్బు తీసుకొని ఖర్చు ఈఎంఐలు కట్టుకొని లోన్ తీసుకొని ఒకరోజు 2 రోజులకే నీకు విసుకొస్తావు. అది కింద పడింది, ఏమో అయింది అంటే ఇంకా బాధ. పోగొట్టుకున్నావు అంటే ఇంక పోయింది అంతే. అంటే ఒక వస్తువును నీవు ఇంత కష్టపడి తెచ్చుకొని ఏదో ఆనందాన్ని పొందాలనుకుంటున్నావు కదా, ఆనందం ఏమైనా దక్కిందా నీకు? ఏమీ లేదు. పోనీ ఇన్నేళ్ళు 40 ఏళ్ళ జీవించినావు, ఎన్నెన్నో వస్తువులు, ఎంతోమంది వ్యక్తులు, ఎన్నో విషయాలు, అన్ని భోగాలు సంపాదించుకున్నావు. అవేవైనా ఇచ్చిండే ఆనందం నీతో ఈ బాటి ఇప్పుడు ఉందా? ఏది లేదు. ఎంత ఆశ్చర్యం చూడండి. మరి ఇది ఇన్నేళ్ళు చేసిన ప్రయత్నం ఏమి? పరిపూర్ణ సుఖం కోసం ప్రయత్నం చేస్తానంటున్నావు, పరిపూర్ణమైన ఉనికి కోసం ప్రయత్నం చేస్తున్నావు అంటున్నావు, పరిపూర్ణ జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్నాను అంటున్నావు. దీంట్లో ఏ కోరిక తీరటమే లేదు, ఒక ముక్క తీరలేదే. నీకేమనిపిస్తూ ఉంది అంటే అందరూ అట్లే ఉన్నారు కాబట్టి సరేలే అనుకున్నావు, అంతే. కాంప్రమైజ్ అంటాం కదా, అట్లా. వాడు అదే పని చేస్తున్నా, నేను చేస్తున్నాను అనుకుంటున్నామే కానీ సరైన ప్రయత్నాన్ని చేయగలిగినావా? శాస్త్రీయ ప్రయత్నం ఉండాలి దేనికైనా. ఒక ప్రయత్నం దీనికోసం చేస్తున్నాను అంటే అసలు నీకు లక్ష్యమే తెలియదు, మరి అందుకే ప్రయత్నం సరిగ్గా లేదు. నీ సహజమైన కోరిక, లోతైన కోరిక ఏది నీ గుర్తించింటే దాని తగ్గట్టు ప్రయత్నించేవాడివి. నీవు ఆ ప్రయత్నం చేయలేదు, అనవసరంగా నేను సర్వజ్ఞుడిని కావాలా అని ఎన్నెన్నో గ్రంథాలు, ఎన్నెన్నో శాస్త్రాలు నారద మహర్షి మాదిరి చేసుకుంటూ పోయినవాడు. ఉపనిషత్తు నారద మహర్షి దృష్టాంతాన్ని ఇస్తాయి. నారద మహర్షి కల్పాంతం జీవించగలిగినటువంటి వ్యక్తి, బ్రహ్మకు మానసపుత్రుడు, మహామేధావి, ఎంతోమంది ఋషులకు సలహాలు ఇవ్వగలిగినటువంటి వాడు, చక్రవర్తులకు సలహాలు ఇవ్వగలిగిన, త్రిమూర్తులకు అవసరాలైనప్పుడు సలహాలు ఇవ్వగలిగినటువంటి విద్య ఉండేవాడు, ఎన్నో శాస్త్రాలు తెలుసుకున్నటువంటి వాడు. శోకం పోలేదు ఒకటి ఉపనిషత్తు. అంటే మనిషి సహజమైన కోరిక ఏముందో ఆ కోరిక తీరలేదు ఆయనకి అని అర్థం. ఇదేమిది ఇన్ని శాస్త్రాలు, ఇంత సర్వజ్ఞత్వం వచ్చినా సాధ్యం కాదా? కాదు. నీ స్వరూపాన్ని తెలుసుకుంటే తప్ప వేరే పరిష్కారం దీనికి లేదు. నాణ్యపంథ అయనాయ విద్యతే, వేరే మార్గం అయితే లేనే లేదంటుంది ఉపనిషత్తు. ఎందుకంటే ఈ నారద మహర్షి ఇంత శాస్త్రాధ్యయనం చేసినటువంటి వ్యక్తి, కల్పకాలం, ఇది కల్పకాలం అంటే మన క్యాలిక్యులేటర్ కూడా ఆ కాలాన్ని క్యాలిక్యులేట్ చేసే సాధ్యం కాదు, అంత పెద్ద డిజిట్స్ వచ్చేస్తాయి.
అంత పెద్ద కాలంలో ఎన్ని శాస్త్ర అధ్యయనం చేసినాడో లిస్టు చెప్తాడు శరత్ కుమార్ దగ్గరికి. నేను వేదాలు, మహావిద్యలు, శాస్త్రాలు, 64 కళలు ఇంత నేర్చుకున్నాను, నా శోకం పోలేదు అని ఏడుస్తాడు. చూడండి, ఉపనిషత్తు ఈ మాట ఎందుకు చెప్తా ఉంది అంటే, సర్వజ్ఞత్వాన్ని పొందటానికి నీవు ఇన్ని శాస్త్రాలు చదవాల్సిన అవసరం లేదా, సర్వము తానే జ్ఞస్వరూపంగా ఉండగలిగినటువంటి స్థితి ఇప్పటికీ సిద్ధంగా ఉంది నీకు. ఆ స్థితిని తెలుసుకుంటే చాలు, అంతే. నీవేమనుకుంటున్నావు, ప్రయత్నం చేస్తూ ఆ గ్రంథం తెలుసుకుంటే సర్వజ్ఞత్వం వస్తుందని, ఈ విద్య తెలుసుకుంటే సర్వజ్ఞత్వం వస్తుందని, ఇది సాధ్యం కాదు అని మొదటనే మనం చేసే ప్రయత్నాలు లోపాన్ని చూపిస్తుంది. ఉపనిషత్తు చెప్పినటువంటి కథ ఇది. నారద మహర్షి సనత్ కుమారుని యొక్క వృత్తాంతము ఉపనిషత్తు చెప్పిండే, చాందోగ్యం చెప్పిండే వృత్తాంతం. అందుకే మనిషి యొక్క సహజమైన కోరిక లేదా జీవ సహజమైన కోరిక అని చెప్పచ్చు. జీవ సహజంగా ఈ కోరిక ఉన్న మిగతా జీవరాశులకు దీనిని విచారించి అర్థం చేసుకునే సామర్థ్యం వాటికి లేదు. మనిషికి వాడి ఉపాధి సహకరిస్తూ ఉంది, వాడికి అర్థమవుతూ ఉంది. అవును కదా, శాస్త్రాలు మహాత్ములు చెప్పిన తర్వాత అర్థమవుతుంది, అవును నా సహజమైన కోరిక ఇదే. మరి నీ సహజమైన కోరిక ఇంత లోతైంది నీకు తెలుసుకున్నప్పుడు నీ ప్రయత్నం కూడా అంతే శాస్త్రీయంగా ఉండాలి కదా, ఇది ముఖ్యం. నీవేదో పొడి ప్రయత్నాలు చేసి నేనేమో సర్వజ్ఞుడైపోతాను, నేను సర్వవ్యాపకుడైపోతాను, పరిపూర్ణ సుఖాన్ని అందుకుంటాను, సాధ్యమే కాదు. నీవు దేశానికి ప్రధానమంత్రి అయినా నీ పరిపూర్ణ సుఖాన్ని అందుకోలేవు. నీవు ఇంద్రుడైనా పరిపూర్ణ సుఖాన్ని అందుకోలేవు. చూడు, ఇంద్రుడు కూడా ఏడుస్తున్నాడు అక్కడక్కడ. ఇంద్రుడు నిరంతరము ఏ రాక్షసులు దాడి చేస్తారో అని భయపడుతూనే ఉన్నాడు. పురాణాల నిండా ఇంద్రుని యొక్క ఆ వృత్తాంతాలే ఉన్నాయి, దాడి చేసే వృత్తాంతాలే. నీవు ఏ లోకానికి పోయినా, ఏ దేవత యొక్క సుఖాన్ని పొందినా, తైత్తిరీయోపనిషత్తు తే శతం ఇంద్రస్య ఆనంద అని, ఇంద్రుని ఆనందం ఇంత, ఆజానజ దేవతల ఆనందం ఇంత, ప్రజాపతి ఆనందం ఇంత అని వందల రెట్లు పెంచుతూ పోతుంది. నీవు అంతంత ఆనందాన్ని పొందినా ఇది పరిపూర్ణ ఆనందం కాదంట. చూడండి, జ్ఞాని యొక్క ఆనందం ముందు ఇవన్నీ కూడా దేనికి పనికి రాకుండా ఉండే ఆనందం. ఈ సత్యాన్ని ఉపనిషత్తు చూపిస్తుంది. అంటే మనందరికీ ఏది చాలా అవసరమైన కోరికో ఆ కోరికను నీవు తొక్కి పెట్టాల్సిన అవసరం లేదు, నా చేత కాదు అనుకోవాల్సిన అవసరం లేదు. అందరికీ ఈ కోరికను తీర్చుకునే అవకాశం ఉందని చెప్తుంది. ఎంత గొప్ప మాట! వాడికి అక్షర జ్ఞానం లేదు అన్నా సరే, వాడికి కూడా ఈ సహజమైనటువంటి లోతైన కోరిక ఉందే, ఈ కోరికను తీర్చుకునే వాడికి అవకాశం. ఎంత గొప్ప మాట చూడండి. పండితునికి ఏ ఉంది అని చెప్పలేదు మన శాస్త్రాలు. శంకరాచార్యులు అంటారు, సర్వేషాంచ అధికార బ్రహ్మ విద్యాయాం. ప్రతి ఒక్కరికి వాడి నిజస్వరూపాన్ని తెలుసుకునేకి, వాడి సహజమైన లోతైన కోరికను తీర్చుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఈ బ్రహ్మ విద్యకు ఎవరు అధికారి అంటే, ఎవరికి నిజంగా లోతైనటువంటి కోరికను తీర్చుకుంటాను ఈ జన్మలో అంటే వాడు ఖచ్చితంగా తీర్చుకోగలుగుతాడు. నీవు అదే కావాలంటే అది దొరుకుతుంది. అంత యమే వైశ వృణతే తేన లభ్య ఉపనిషత్తు అంటుంది. నీవు అదే కావాలన్నావు అంటే అది దొరుకుతుంది, ఈజీగా దొరుకుతుంది. కాకపోతే నీకు శాస్త్రీయమైన ప్రయత్నం చేయటానికి ఇంట్రెస్ట్ లేదు, దాని గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు, అది దొరకదు. అంతే, అది చాలా దూరంగా ఉన్నట్టు ఉందేమో అనిపిస్తుంటుంది. నువ్వు అర్థం చేసుకుంటూ పోతే చాలా సులభంగా దొరికిపోతుంది. భగవద్గీత అంటుంది చాలా సులభం ఇదని. ఎందుకంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. చూడండి, శీఘ్రంగా త్వరగా పొందుతావు నువ్వు. ఒక్కసారి శ్రద్ధగా తత్వచింతన మహాత్ముల ద్వారా చేస్తూ వాడు ఏ సత్యాన్ని నేను అది నాకు కావాలా, 100కి 100 అదే కావాలి, అది యమే వైశ వృణతే తేన లభ్య తస్యేష ఆత్మ వివృణతే తనూం స్వాం అని ఉపనిషత్తు అంటుంది. నిజంగా అది కావాలనిపిస్తే నీకు, ఇదిగో శాస్త్రాలు గురువులు నీకు మార్గదర్శనం చేయటానికి అన్ని కాలాల్లో ఉన్నారు. ఇది ఆశ్చర్యం. నీవు ఎక్కడ ఏ కాలంలో నేను కృతయుగానికే పోవాల్సిన అవసరం లేదు, త్రేతాయుగానికి పోవాల్సిన అవసరం లేదు. అన్ని కాలాల్లోనూ జ్ఞానులు ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. వాళ్ళు మార్గదర్శనం చేస్తారు, తొందరగా నీకు దొరికిపోతుంది. కాకపోతే నా సహజమైన కోరిక, లోతైన కోరిక ఇది అని నీవు గుర్తించగలగాల. దానికి తగ్గట్టు ప్రయత్నం చేయాలి, శాస్త్రీయమైన ప్రయత్నం చేయాలి. నీవేదో ట్రయల్ అండ్ ఎర్రర్ అని
ప్రయత్నం చేస్తావు ఫెయిల్ అవుతావు, ప్రయత్నం చేస్తావు ఫెయిల్ అవుతావు, ఇట్లే ఫెయిల్ అవుతూ ఉంటే ఇంకొక జన్మ వస్తుంది, ఇంతకంటే నికృష్ట జన్మ వస్తే ఇంకా నువ్వు సాధించలేవు. అట్లా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అవసరం లేదు. నీ ప్రయత్నం చేయటము తప్పు అయిపోవడం, ఈ పద్ధతే వద్దు. శాస్త్రీయమైన పద్ధతి ఉంది, ఆ పద్ధతి నేరుగా కూర్చొని చింతన చేసేది అంతే. ఎందుకంటే అది స్వరూపంగానే ఉంది, అర్థం చేసుకోగలిగితే నీవే అది అని ఇంత గొప్ప తత్వాన్ని ఉపనిషత్తులు ప్రతి మనిషికి అందిస్తున్నాయి. ఆ మార్గంలోనే చూడండి, ఆత్మ ఆనంద స్వరూపము. ఆనందం ఎవరికి కావాలా? అందరికీ కావాలా. ఎప్పుడు కావాలా? ఇప్పుడు కావాలా? ఎంత కావాలా? పరిపూర్ణంగా కావాలి. మరి తన ఆనంద స్వరూపాన్ని తను గుర్తించాలి కదా, అదే ముఖ్యమైనది. శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శ్రీశంకర భగవత్పాద చరణారవిందాభ్యాం నమః.